ప్రశాంత సాగర తీరం ఈ ఆత్మిక అనుబంధం జగమంతా మరువగా మై మరచిపోవగా దొరికేను ఎంతో అతీంద్రియ సుఖం పరమానందం పరమానందం పరమాత్మ సాంగత్యం దేహ స్మృతిని వీడి జ్యోతి బిందువుగా మారి పరంధామపు లోగిట పరమేశ్వరుని చేరి మౌనమే భాషగా ప్రేమయే శ్వాసగా శివ బాబా ఒడిలో సేద తీరగా మనసే ఒక మధువనం పరమానందం పరమానందం పరమాత్మ సాంగత్యం ప్రశాంత సాగర తీరం ఈ ఆత్మిక అనుబంధం జ్ఞాన సూర్యుని కిరణం తాకేను నా హృదయం కరిగేను జన్మల పాపం దొరికేను ముక్తి మార్గం సర్వశక్తివంతుని నీడలో నిశ్చింత జీవనం అందెను నాకు అష్టశక్తుల ధనం నా తోడు నీవని నా నీడ నీవని మురిసెను ఈ నయనం పరమానందం పరమానందం పరమాత్మ సాంగత్యం ప్రశాంత సాగర తీరం ఈ ఆత్మిక అనుబంధం నువ్వుంటే చాలు బాబా లోకమే కదా దూరం నీ జ్ఞాపకార్థమేగా నా ప్రతి శ్వాసలోన సత్యయుగపు బాటలో సాగేటి వేళలో నీ చేయి పట్టి నడిచేటి తరుణం స్వర్గమే ఇలా దిగెనుగా పరమానందం పరమానందం పరమాత్మ సాంగత్యం ప్రశాంత సాగర తీరం ఈ ఆత్మిక అనుబంధం జగమంతా మరువగా మై మరచిపోవగా దొరికేను ఎంతో అతీంద్రియ సుఖం పరమానందం పరమానందం పరమాత్మ సాంగత్యం ఓం శాంతి 21/4/26 మధురమైన పిల్లలు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చినారు పిల్లలైన మనకు సన్ముఖంలో జ్ఞాన డాన్స్ చేయడానికి. మీరు తెలివైనటువంటి వాళ్ళుగా సర్వీసెబుల్గా అయినారు అంటే జ్ఞాన డాన్స్ చాలా బాగా చేస్తారు. ప్రశ్న: సంగమ యుగంలో మీరు పిల్లలు ఏ ఒక అలవాటుని మీలో చేసుకోవాలి? బాబా చెప్తున్నారు, సంగమ యుగంలో తలంపులో ఉండేటువంటి అలవాటుని చేసుకోవాలి. ఇది ఆత్మీక అలవాటు. ఈ అలవాటుతో పాటు మీరు దివ్యంగా అలౌకికమైనటువంటి కర్మలను చెయ్యాలి. మీరు బ్రాహ్మణులు,
మీరు అందరికీ సత్యమైనటువంటి కథని తప్పనిసరిగా వినిపించాలి. సర్వీస్ చేసేటువంటిది కూడా మీకు అలవాటుగా అయి ఉండాలి. గీత్ ధీరజ్ ధరు మనువ ధీరజ్ ధరు. ఓం శాంతి. ఏ విధంగా హాస్పిటల్లో ఆరోగ్యం బాగోలేనటువంటి పేషెంట్లు వాళ్ళ దుఃఖం నుండి దూరం చేయడానికి ఆశని కలిగిస్తారు. డాక్టర్లతో అడుగుతారనమాట, వాళ్ళ ఎట్లా స్థితి ఉంది, ఎప్పుడు ఈ రోగం నయమవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఓదార్పుని ఇస్తారు. ఇవన్నీ హద్దు మాటలు. బాబా మనకు చెప్పేది బేహద్దు మాటలు. బాబా వచ్చి పిల్లలైన మనకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. పిల్లలైనటువంటి మీరు ఇది తెలుసుకున్నారు, సుఖము దుఃఖం యొక్క ఆట. మీరు సత్యయుగంలో వెళ్ళేటువంటి వాళ్ళు జాస్తి లాభాన్ని ఇక్కడే పొందుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ సమయంలో మనం ఈశ్వరుడి ఒడిలో ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఈశ్వరుడికి సంతానంగా అయినాం. ఈ సమయంలో మనం చాలా ఉన్నతమైనటువంటి గుప్తమైనటువంటి మహిమని పొందుతూ ఉన్నాం. మనుష్య మాతృలు తండ్రిని శివ, ఈశ్వర, భగవాన్ అని చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలీదు, భగవంతుడిని పిలుస్తూనే ఉంటారు. డ్రామా అనుసారంగా ఇదన్నీ జరగాల్సిందేను. జ్ఞానము మరియు అజ్ఞానం, పగలు మరియు రాత్రి గాయనం చేస్తూ ఉంటారు. కానీ తమో ప్రధాన బుద్ధి ఏ విధంగా అయిపోయినారంటే స్వయాన్ని తమో ప్రధానం అయినాము అని కూడా అర్థం చేసుకోవడం లేదు. ఎవరి అదృష్టంలో అయినా తండ్రి యొక్క ఆస్తిని పొందాలి అని లేకపోతే ఈ మాటలు వాళ్ళ బుద్ధిలో పోనే పోవు. పిల్లలైనటువంటి మీకు బాబా చెప్తున్నారు, ఇంతకాలం మనం చాలా చీకటిలో ఉండింటిమి అని. బాబా వచ్చినారు అంటే మనకు చాలా ప్రకాశం లభించింది. బాబా ఏదైతే జ్ఞానాన్ని తెలిపిస్తూ ఉన్నారో అది ఏమి వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు ఇదన్నీ కాదు. బాబా ఇప్పుడు మనకు ప్రూఫ్ చేసి తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలైనటువంటి మీరు రచయిత మరియు రచన యొక్క ఆది, మధ్య, అంతిం యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది మన బుద్ధి నుండి కూడా ప్రాయలోప్ అయిపోతుంది. బాబా చెప్తూ ఉన్నారు, నేను కాకుండా ఇంకెవరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలిపించేదానికి సాధ్యం కాదు. ఈ జ్ఞానం మీ బుద్ధి నుండి కూడా తర్వాత ప్రాయలోప్ అయిపోతుంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, కలియుగం అనేటువంటిది గడిచిపోయేసింది. అంటే మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం ఇలాగే వస్తుంది. ఇదన్నీ కొత్త మాటలు. శాస్త్రాలలో ఈ మాటలేవి లేవు. బాబా ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకేలాగా ఇస్తూ ఉన్నారు. అయితే ధారణ చేసుకునేటువంటి వాళ్ళల్లో నెంబర్ వారుగా ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా మంచి సర్వీసేబుల్గా ఉంటారు. అలాంటి పిల్లలు బాబా సన్ముఖంలో వచ్చేటప్పుడు బాబా చాలా బాగా జ్ఞాన డాన్స్ చేస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, డాన్సింగ్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళ ముందు చూసేటువంటి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు అంటే చేసేటువంటి వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. అదే కొంతమంది కూర్చోయినారు అంటే వాళ్ళకి కూడా అంత మజా రాదు. ఎవరైతే వాళ్ళని విష్ చేస్తూ ఉంటారో అలాంటి సమయంలో వాళ్ళకి ఇంకా చాలా ఉల్లాసం వచ్చేస్తుంది. బాబా అంటారు, నా సన్ముఖంలో కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పిల్లలు ఉంటే బాబా కూడా చాలా అద్భుతంగా జ్ఞాన డాన్స్ చేస్తారు. మురళి పిల్లలందరూ వింటారు, కానీ సన్ముఖంలో వినడంలో ఆ మాటే వేరుగా ఉంటుంది అంటారు. ఇది కూడా మనకు చూపించినారు, శ్రీకృష్ణుడు డాన్స్ చేసేటువంటి వారు అని. బాబా అంటాడు, డాన్స్ అంటే స్థూలంగా ఉండేది కాదు, వాస్తవికంగా ఇదన్నీ జ్ఞాన డాన్స్ని గురించి చెప్పడం జరిగింది.
శివ్ బాబా స్వయం తెలిపిస్తూ ఉన్నారు, నేను జ్ఞాన డాన్స్ చేసేదానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడని. సో బాబా అంటారు, సన్ముఖంలో పిల్లలు చాలా మంచిగా ఉంటే బాబా నుండి కూడా మంచి మంచి పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. ఇది వచ్చి జ్ఞాన మురళి. బాబా అంటాడు, మనకు శాస్త్రాల్లో చూపించినట్టుగా ఇది కట్టె మురళి కాదు. పతిత పావనుడైన తండ్రి సహజమైన రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. బాబా అంటున్నాడు, నేను వచ్చి కట్టె మురళిని వాయిస్తానా? ఎవరికీ కూడా ఆలోచనలో కూడా రావడం లేదు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించినారు అని. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాకీ ప్రపంచంలో ఉండే మనుష్య మాత్రల బుద్ధిలో ఇవన్నీ రావడం లేదు. బాబా అంటారు, నా దగ్గర వచ్చేటువంటి వాళ్ళు కూడా నెంబర్ వార్ పదవి పొందుకునేటువంటి వాళ్ళు. కల్పం ముందు ఏ విధంగా జరిగిందో అదే విధంగా పురుషార్థం అనేది చేస్తారు. మీరు తెలుసుకున్నారు, కల్పం ముందు లాగానే బాబా వచ్చినారు. వచ్చి పిల్లలకి అన్ని రహస్యాలని విడమర్చి చెప్తూ ఉన్నారు, నేను కూడా బంధనంలో బంధించబడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నారు. ఏమంతా సత్యయుగంలో జరిగిందో మళ్ళీ కూడా సత్యయుగం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. అనేక ప్రకారమైనటువంటి బంధనంలో బంధించబడి ఉన్నారు. బాబా చెప్తారు, సృష్టిలో అనేక ప్రకారమైన యోనియ ఉన్నాయి, అంటే జీవరాశిలు. సత్యయుగంలో ఇన్ని ప్రకారమైన జీవరాశిలు ఉండవు. అక్కడ కొన్ని ప్రకారమైనటువంటి జీవరాశులే ఉంటుంది. సృష్టి వృద్ధి అయ్యే కొద్దీ సృష్టిలో అనేక ప్రకారమైన జీవులు వృద్ధి అవుతూ ఉంటుంది. ఏ విధంగా ధర్మాలు వృద్ధి అవుతూ వచ్చినాయో బాబంటుడు, సత్యయుగంలో ఇన్ని ధర్మాలు లేవు కదా. సత్యయుగంలో ఏదైతే కల్ప ముందు ఉండిందో ఇప్పుడు కూడా సత్యయుగం వస్తే మనకు అదే దృశ్యాలు అవే కనపడతాయి. సత్యయుగంలో గలీజ్గా ఉండేటివి, ఆసురి లాంటి వస్తువులు ఏవి కూడాను ఉండవు. దేవి దేవత అని చెబుతారు, అలాగే భగవాన్ భగవతి అని కూడా అంటూ ఉంటారు. వేరే ఏ ఒక ఖండంలో కూడా ఎప్పుడూ కూడా మనుషులని దేవి దేవత అని చెప్పలేదు. దేవత అంటేనే స్వర్గంలో రాజ్యం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళని గురించి గాయనం ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు. మీకు పిల్లలకి ఇప్పుడు ఓదార్పు వచ్చింది. మీకు తెలిసింది మన యొక్క పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇదన్నీ చిన్న మాటలు కాదు కదా. మనం ఇప్పుడు ఎన్ని మార్క్స్లో పాస్ అవుతూ ఉన్నాము, ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని తెలుసుకోగలుగుతారు. బాబా అంటున్నాడు, మనకు కూడా అనిపిస్తుంది ఫలానా వాళ్ళు చాలా మంచిగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పురుషార్థి మార్గంలో నడుస్తూ నడుస్తూ తుఫాన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లల తల మీద ఏ ప్రకారమైనటువంటి గ్రహచారము తుఫాను రాకూడదు అని. అయితే మాయ మంచి మంచి పిల్లలని కూడా కింద పడవేస్తూ ఉంటుంది. సో బాబా మనకు ఓదారుస్తూ ఉన్నారు, ఇంకా కొద్ది సమయమే ఉంది. బాబా అంటాడు, ఇప్పుడు మీరు సర్వీస్ని కూడా చెయ్యాలి. స్థాపన అంటూ గాయనం చెయ్యబడి ఉంది. ఇస్మే ఏక్ సెకండ్ బి ఆగే పీచే నహీ హో సక్తా. బాబా అంటాడు, సృష్టి నాటకంలో ఒక్క సెకండ్ కూడా ముందు వెనక జరగడం సాధ్యమే కాదు. ఈ రహస్యాలన్నీ కూడా మీరు పిల్లలు అర్థం చేసుకున్నారు. డ్రామాలో యాక్టర్స్ మీ మనది ముఖ్యమైనటువంటి పాత్ర ఈ నాటకంలో. ఈ భారతదేశం మీదనే గెలుపు ఓటమిల యొక్క ఆట తయారై ఉంది. భారతదేశం పావనంగా ఉండింది, చాలా శాంతియుతంగా పవిత్రంగా ఉండింది. బాబా చెప్తున్నారు, ఇవన్నీ నిన్నటి మాటలు. నిన్న మనమందరం కూడా పాత్ర అభినయం చేస్తూ ఉండింటిమి. 5000 సంవత్సరాలది పాత్ర మొత్తం ఫిక్స్ అయి ఉంది. మనం చక్రం తిరుగుతూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు బాబా మనకు యోగం నేర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా మనలో ఉండే చిలుమంతా తొలగిపోతుంది. తండ్రిని తలంపు చేయడం ద్వారా తప్పనిసరిగా ఆస్తిని తీసుకోగలుగుతాం. బాబా అంటాడు, ఆస్తిని కూడా తలంపు చెయ్యాలి. మొట్టమొదట మనం తండ్రిని తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు, మీరు నన్ను తెలుసుకోవడం ద్వారా అన్నింటినీ తెలుసుకోగలుగుతారు.
జ్ఞానం చాలా సహజమైనటువంటిది, ఒక్క సెకండ్ది మాట. అయితేను బాబా ఇప్పటి వరకు తెలిపిస్తూనే ఉన్నారు, పాయింట్స్ని ఇస్తూనే ఉన్నారు. ముఖ్యమైనటువంటి పాయింట్ మన్మనాభవ. ఇందులోనే విఘ్నం పడుతూ ఉంటుంది. దేహ అభిమానంలో వచ్చేటప్పుడు అనేక ప్రకారమైనటువంటి గుటకలు మింగుతూ ఉంటారు, యోగంలో ఉండలేకపోతారు. ఏ విధంగా భక్తి మార్గంలో శ్రీకృష్ణుడిని తలంపు చేయడానికి కూర్చునేటప్పుడు బుద్ధి వేరే ఎక్కడెక్కడో పరిగెత్తిపోతూ ఉంటుంది. భక్తి యొక్క అనుభవం అందరికీ ఉండే ఉంటుంది. ఈ జన్మది మాట కూడాను. ఈ జన్మంలో మీకు తెలుసు, పాస్ట్ జన్మంలో కూడా మీకు ఈ అనుభవం ఉండి ఉంటుంది. బాబా అంటున్నాడు, పిల్లలకి అలవాటుగా ఉండాలి తండ్రిని తలంపు చేయడం. ఎంత తలంపులో ఉంటే అంత ఖుషి పెరుగుతూ ఉంటుంది. దీనితో పాటు దివ్యత మరియు అలౌకికమైన కర్మలని చేస్తూ ఉండాలి. మీరు బ్రాహ్మణులు, మీరు సత్యనారాయణుడి కథని, అమర కథని వినిపిస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి మాట, జిస్మే సబ్ కుచ్ ఆ జాతా హై. బాబా అంటాడు, ఇదే ముఖ్యమైనటువంటి మాట, ఇందులోనే అన్నీ వచ్చేస్తుంది. తలంపు ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటున్నాడు, తలంపులో ఉండడం మనకు అలవాటుగా అయిపోయి ఉండాలి. ఇది వచ్చేసి ఆత్మీక అలవాటు. బాబా తెలిపిస్తూ ఉన్నారు, జ్ఞానం చాలా సహజం. కన్యాओं का नाम भी गाया हुआ है. జ్ఞానం వినిపించే విషయంలో కన్యలది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అదర్ కుమార్, కుమారి, కన్య, కుమారి, ఈ అన్ని పేర్లు కూడా ప్రసిద్ధి అయి ఉన్నాయన్నమాట. బాబా అంటున్నాడు, కన్యలకి ఏ ప్రకారమైన బంధనము ఉండదు. లౌకికంలో ఉండేటువంటి పతి శ్రీలని వికారీలుగా తయారు చేసేస్తారు. అయితే బాబా స్వర్గంలో తీసుకొని వెళ్ళడానికి మనల్ని శృంగారం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సాగర్, స్వీట్ సాగర్ మే లే జాతే. మధురమైనటువంటి సముద్రంలో మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు, క్షీర సాగరంలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, ఇది పాత ప్రపంచము, పాత శరీరంతో సహితంగా అన్నింటినీ బుద్ధి నుండి మర్చిపోవాలి. ఆత్మ చెప్తుంది, నేను 84 జన్మలు పూర్తి చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ బాబా దగ్గర ఆస్తిని పూర్తిగా తీసుకుంటాను. బాబా అంటాడు, ధైర్యం పెట్టండి. అయితే ఇందులో మాయతో యుద్ధం కూడా ఉంటుంది. ఆగేతో యహ్ బాబా హై, మాయాకే తుఫాన్ జాస్తి ఇన్కే పాస్ ఆతే హై. బాబా చెప్తున్నారు, మనందరికంటే ముందు బ్రహ్మ బాబా ఉన్నారు. కాబట్టి మాయ యొక్క తుఫాన్లు అందరికంటే ఎక్కువగా బ్రహ్మ బాబా ముందు వస్తాయి. చాలా మంది బాబా దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు, బాబా మాకు ఇట్లంతా జరుగుతూ ఉంది అని. బాబా చెప్తారు, బిడ్డ అవును, ఇలాంటి తుఫాన్లన్నీ వస్తాయి. బాబా చెప్తారంట, బాబా పిల్లలు మీ ముందు వచ్చేదానికి ముందు ప్రతి తుఫాను నా దగ్గర వస్తుంది. బాబా అంటాడు, ఆఖరికి అందరం కర్మాతీత అవస్థని పొందుకుంటాం. ఇదన్నీ ఏమి కొత్త మాటలు కాదు, కల్పం ముందు కూడా ఇదన్నీ జరిగింది. డ్రామాలో ఇలా పాత్ర అభినయం చేసినాం, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళుతూ ఉన్నాం. పిల్లలకి తెలుసు పాత ప్రపంచము నరకము. చెప్తూ ఉంటారు, లక్ష్మీనారాయణులు క్షీరసాగరంలో ఉండేటువంటి వాళ్ళు అని. వాళ్ళ కోసం మందిరాలలో మంచి మంచి మందిరాల్ని నిర్మించినారు. మొట్టమొదట మందిరం తయారు చేస్తారు, క్షీర్ కా హీ తలాబ్ బనాకర్ విష్ణుకి మూర్తికో బిటాయా హోగా. బాబా అంటున్నాడు, మొదట నారాయణుడికి మందిరం తయారు చేసేటప్పుడు క్షీరసాగరం తయారు చేసి విష్ణు యొక్క మూర్తిని కూర్చోబెట్టి ఉండింటారు అంటున్నాడు. చాలా మంచి మంచి చిత్రాలని తయారు చేసి పూజిస్తూ వచ్చినారు. ఆ సమయంలో ఉస సమయతో బహుత్ హీ సస్తాయి హై. బాబా అంటున్నాడు, ఆ సమయంలో ప్రతిదీ కూడా, అంటే ద్వాపర యుగం ఆరంభంలో ప్రతిదీ కూడా తక్కువ ధరకే అన్ని దొరికేస్తూ ఉండింటుంది. బాబా కా సబ్ దేకా హువా హై. బ్రహ్మ బాబా అలాంటి విషయాల్ని ఎన్నింటినో చూశారు కదా. బరోబర్ ఏ భారత్ కితనా పవిత్ర క్షీర్ కా సాగర్ తా. ఒకప్పటి భారతదేశం ఎంత పవిత్రంగా క్షీర సాగరంగా ఉండింది. బాబా చెప్తున్నారు, పాలు నెయ్యి నదులలాగా ఉండింది. బాబా అంటున్నాడు, ఇప్పుడైతే మహిమ చెబుతూ ఉంటాం, సత్యయుగం ఉండినప్పుడు పాలు నెయ్యి నదుల్లాగా ప్రవహిస్తుంది అట్లా అని చెప్పి.
బాబంటాడు, స్వర్గము అన్న పేరుని గుర్తు చేసుకుంటేనే నోరు తీయగా అయిపోతుంది. పిల్లలైనటువంటి మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. అంటే బుద్ధి ద్వారా మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. బాబా ఇలా చెప్పేటప్పుడు మన బుద్ధి ఇంటి వైపు, స్వర్గం వైపు వెళ్ళిపోతుంది. సత్యయుగంలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. బాబా శ్రీ నారాయణుడి యొక్క మూర్తిని చూస్తే బాబాకి చాలా సంతోషం అయ్యేదంట. చాలా ప్రేమగా పెట్టుకునేటువంటి వాళ్ళంట నారాయణుడి విగ్రహాన్ని. అప్పుడు బ్రహ్మ బాబాకి ఇది తెలీదు, నేనే నారాయణుడిగా అవుతాను అని. ఈ జ్ఞానమంతా తర్వాత కదా బాబాకి తెలిసింది. తుమ్కో బ్రహ్మాండ్ సృష్టి చక్ర కే ఆది మధ్య అంత కా జ్ఞాన్ హై. బాబా అంటున్నారు, మీకిప్పుడు బ్రహ్మాండము సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం లభించింది. మీకు తెలుసు మనం ఈ చక్రాన్ని ఎలా తిరుగుతూ ఉన్నాము అని. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలైనటువంటి మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఇంకా కొంచెం సమయమే ఉంది. శరీరంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మనందరి అంతిమ జన్మ. ఇప్పుడు సుఖంగా ఉండేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు చూస్తూ ఉంటారు, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. 3వ నేత్రం మనందరికీ లభించింది. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ బాగా తెలుసుకున్నారు. ఈ స్వదర్శన చక్రాన్ని కూడా మీరు బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. చాలా సంతోషం అవుతుంది. ఈ సమయంలో బేహద్ తండ్రిగా టీచర్గా చదివిస్తూ ఉన్నారు. అయితే కొత్త మాటలుగా ఉండడం కారణంగా గడి మర్చిపోతూ ఉంటారు. లేకపోతే బాబా చెప్తారు, నిజానికి మీకు సంతోషం లెక్క లేనంతగా ఎక్కాలి. రామతీర్థ్ శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఎంతో చేసినాడు. వాళ్లకు సాక్షాత్కారం అయ్యింది అంటే వాళ్ళు చాలా సంతోషపడిపోయేటువంటి వాళ్ళు. బాబంటాడు, సాక్షాత్కారం వల్ల ఏం జరుగుతుంది? దొరకడం అంటూ ఏం ఉండదు కదా. ఇక్కడ మీకు చాలా సంతోషం అవ్వాలి. ఎందుకంటే మీకు తెలుసు 21 జన్మాలకి మనం ఉన్నతమైనటువంటి పదవిని పొందుకోబోతూ ఉన్నాం. బాబంటారు, 3 భాగాలు సృష్టి చక్రంలో 3 భాగాలు మనం సుఖాన్ని అనుభవం చేస్తాం. బాబా చెప్తున్నారు, ఒకవేళ సృష్టిలో సగ సమయం సుఖం, సగం సమయం దుఃఖము ఉంటే లాభం ఏముంటుంది? బాబా అంటారు, మీరు 3 భాగాలు సుఖాన్ని అనుభవం చేస్తారు. మీరు చూసినంత సుఖం సృష్టిలో ఇంకెవ్వరూ చూడలేరు. మీకోసం సృష్టిలో లెక్కలేనంత సుఖం ఉంటుంది. మహాన్ సుఖం బాబా చెప్తున్నారు, ఎవరైతే మహాన్ సుఖాన్ని చూస్తారో వాళ్ళే ఎక్కువ దుఃఖాన్ని కూడా చూడాల్సి పడుతుంది. సంగమ యుగంలో మీరు రెండూ తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు సుఖం దుఃఖం నుండి సుఖంలోకి వెళుతూ ఉన్నారు. బాబా అంటున్నాడు, మన ముఖము సత్యయుగం అంటే పగలు వైపు ఉండాలి. రాత్రిని మనం కాలుతో తన్నేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచాన్ని కాలుతో తన్నేస్తూ ఉన్నామంటే బుద్ధి నుండి మర్చిపోతూ ఉన్నాం. ఆత్మకి తెలుసు మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. చాలా పాత్రని అభినయం చేసేసినాం. ఈ విధంగా మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎంత తండ్రి తలంపులో ఉంటామో అంత మన లోపల ఉండే చిలుము తొలగిపోతూ ఉంటుంది. ఎంత తండ్రి యొక్క సర్వీస్లో ఉంటామో అంత బాబాతో సమానంగా అవుతాం. అంతే తండ్రిని మనం ప్రఖ్యాతి చెయ్యగలుగుతాం. బుద్ధిలో ఉండాలి, వాపస్ ఇంటికి వెళ్ళాలి అంటే ఇంటిని కూడా తలంపు చేస్తూ ఉండాలి. బాబంటాడు, ఇల్లు పాతబడిపోతే దాన్ని పడవేస్తాం కదా. ఇప్పుడు ఎక్కడైనా కొత్త ఇల్లు కట్టాలి అంటే బాబంటున్నాడు, కొత్త ఇండ్లు ఉంటుంది, పాత ఇండ్లు ఉంటుంది. బాబంటాడు, సత్యయుగానికి ఈ ప్రపంచానికి రాత్రి పగలికి ఉండే అంత వ్యత్యాసం. బాబంటాడు, ఇది విష వైతరణి నదిలాగే ఉంది. ఇక్కడ ఒకరు ఇంకొకరిని కొట్టుకుంటూ జగడాలు వేసుకుంటూ ఉంటారు. బాకీ బాబా వచ్చిన్నారు అంటే చాలా యుద్ధం మొదలైపోతుంది. ఒకవేళ శ్రీ వికారానికి వికార భావం శ్రీలో లేదు అని అంటే వాళ్ళ పతి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటారు.
ఎన్ని దెబ్బలు తినాల్సి పడుతుంది. కల్పం ముందు కూడా స్త్రీల మీద ఇలాంటి అత్యాచారాలు జరిగినాయి. ఇప్పుడు అలాంటి విషయాలని గాయనం చేస్తూ ఉంటారు. బాబంటారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా ఎంతగా భగవంతుడిని పిలుస్తూ ఉన్నారు. అదే డ్రామా యొక్క పార్ట్ ఇప్పుడు నడుస్తూ ఉంది. బాప్ జానే और బచ్చే జానే और నా జానే కోయి. ఇవన్నీ కూడా తండ్రికి తెలుసు. తండ్రి ద్వారా పిల్లలు తెలుసుకున్నారు. ప్రపంచంలో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తుంది? మీరు వేరే వాళ్ళకి అర్థం చేపించగలుగుతారు. భారతదేశం స్వర్గంగా ఉండింది, ఇప్పుడు నరకంలాగా అయిపోయింది. దీని అర్థాలన్నీ మీరే తెలిపిస్తారు. మీరు చెప్పాలన్నమాట. మీరు ఇక్కడ వస్తే పూర్తి విశ్వం యొక్క చరిత్ర భూగోళాన్ని తెలియచేస్తాము. ఈ బేహద్ చరిత్ర భూగోళం ఈశ్వరుడు మాత్రమే తెలిసినటువంటి వాడు. ఈశ్వరుడి ద్వారా మీరు తెలుసుకున్నారు. పవిత్రత, సుఖం, శాంతి ఎలా స్థాపించబడుతుంది అనేటువంటి చరిత్ర భూగోళాన్ని మీరు మాత్రమే తెలుసుకున్నారు. అంటే మీకు అన్నీ తెలిసినట్టేను. బేహద్ తండ్రి ద్వారా మీరు బేహద్ ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు. అది ఎలాగా అనేది ఇక్కడ వచ్చి తెలుసుకోండి. బాబంటాడు, ఈ టాపిక్ చాలా బాగా ఉంటుంది తెలిపించడానికి. మీరు పిల్లలు ఇప్పుడు బుద్ధిలో జ్ఞానాన్ని నిండుగా నింపుకోవాలి. బాబంటాడు, మీ బుద్ధిలో జ్ఞానం నిండుగా నింపుకోయినారంటే లెక్కలేని ఖుషి ఉంటుంది. మొత్తం నాలెడ్జ్ పిల్లలైన మీ దగ్గరకు వచ్చేసింది. నాలెడ్జ్ఫుల్గా ఉండేటువంటి తండ్రి ద్వారా మనకు నాలెడ్జ్ దొరుకుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం లక్ష్మీనారాయణులుగా అవబోతూ ఉన్నాం. అక్కడ ఈ జ్ఞానంతో మనకు అవసరం ఉండదు. ఎంత లోతైనటువంటి మాటలు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. పిల్లలు మెట్లని గురించి కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇది 84 జన్మల చక్రం. మనుషులకి ఇప్పుడు క్లియర్గా తెలిపించాలి. దీన్నే ఇప్పుడు స్వర్గం, పావన ప్రపంచము అని ఈ ప్రపంచాన్ని చెప్పలేం కదా. సత్యయుగం వేరుగా ఉంటుంది, కలియుగం వేరుగా ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. బాబంటాడు, వేరే వాళ్ళకి అర్థం చేపించాలి కూడాను. అయితే పురుషార్థం చేస్తూ తలంపు యాత్రలో ఉండాలి. అయితే తలంపులో ఉండే ఒక పురుషార్థం చాలా మంది ద్వారా జరగడం లేదు అంటారు. అచ్చా, मीठे मीठे सिखील दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ధారణ కోసం ఈ పాత శరీరము మరియు ప్రపంచంని బుద్ధి నుండి మర్చిపోయి తండ్రిని, ఇంటిని తలంపు చేస్తూ ఉండాలి. సదా ఇదే సంతోషంలో ఉండాలి. మేము సుఖంగా ఉండేటువంటి రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. రెండో పాయింట్, నాలెడ్జ్ఫుల్గా ఉండే తండ్రి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారో దాన్ని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా నింపుకోవాలి. దేహ అభిమానంలో వచ్చి ఎప్పుడూ కూడా ఏ ప్రకారంగా గుటకలు మింగుతూ ఉండకూడదు. వరదానం, సదా ఏకరస స్థితి అన్న సింహాసనంలో విరాజ్మాన్గా ఉండేవాళ్ళు బాబ్దాదా హృదయ సింహాసనధారీలుగా అవుతారు. సదా ఏకరస స్థితి అన్న సింహాసనంలో విరాజ్మానై ఉండేవాళ్ళు బాబ్దాదా హృదయం అన్న సింహాసనంలో కూడా విరాజ్మానై ఉంటారు. అన్నింటికంటే కూడా శ్రేష్టమైన సింహాసనం బాబ్దాదా యొక్క హృదయ సింహాసనధారీలుగా అవ్వడం. అయితే ఈ సింహాసనంలో కూర్చోవాలి అంటే అచల్, అడోల్, ఏకర స్థితి అన్న సింహాసనంలో కూర్చోయిండాలి. ఒకవేళ ఈ ఒక స్థితి అన్న సింహాసనంలో స్థితం కాలేదు అంటే బాబ్దాదా యొక్క హృదయం అన్న సింహాసనంలో కూడా స్థితం కాలేకపోతారు. దీనికోసం మనల్ని మనం బ్రుకటి అన్న సింహాసనంలో అకాల మూరత్గా అయ్యేసి స్థితం చేసుకోవాలి. ఈ సింహాసనంలో పదే పదే అల్లాడుతూ ఉండకూడదు. బాబ్దాదా యొక్క హృదయ సింహాసనంలో అప్పుడే మనం విరాజ్మాన్ కాగలుగుతాం. స్లోగన్, శుభ చింతన ద్వారా నెగిటివ్ని కూడా పాజిటివ్గా పరివర్తన చేసుకోండి. శుభ చింతన ద్వారా నెగిటివ్ని కూడా పాజిటివ్గా పరివర్తన చేసుకోండి. అవ్యక్త ఇషారా, మహాన్గా కావడానికి మధురత మరియు నమ్రత అన్న గుణాన్ని ధారణ చేసుకోండి. బ్రహ్మ బాబా
తన యొక్క ప్రతి బిడ్డ ముఖంలో ఒకటేమో సదా ఆత్మీకత మరియు చిరునవ్వుని చూడాలి అనుకుంటూ ఉన్నారు. ఇంకొకటి నోటిలో అంటే మాటలలో మధురమైనటువంటి మాటలని వినాలనుకుంటూ ఉన్నారు. ఒకటేమో శబ్దం మధురంగా ఉండాలి. ఏక్ శబ్ద్ భీ మధురతా కే బినా నహీ హో. బాబా అంటారు మనం మాట్లాడే ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖంలో ఆత్మీకత ఉండాలి, మాటలలో మధురత ఉండాలి, మనసు బుద్ధి సదా శుభ భావన, దయా హృదయం యొక్క భావన, దాతాపన్ యొక్క భావన ఉండాలి. ప్రతి అడుగు ఫాలో ఫాదర్ చేస్తూ ఉండాలి. ఇదే బాబా మనకిచ్చిన పాలనకి రిటర్న్ చేయడం అంటే. ఓం శాంతి. विश्व एकता महायज्ञ की, विश्व एकता महायज्ञ की, आओ जगाए ज्वाला, आओ जगाए ज्वाला। विश्व एकता महायज्ञ की, आओ जगाए ज्वाला, आओ जगाए ज्वाला। करके अखंड तपस्या हम पहने विजय की माला, पहने विजय की माला। आओ जगाए ज्वाला, आओ जगाए ज्वाला। यूनिवर्सल वननेस विल कम, एक सभी हो जाए हम। यूनिवर्सल वननेस विल कम, एक सभी हो जाए हम। गम पग म प प ग म प ग म ध प ग म प ग म प ध नि सा नि ध प म ध नि सा ध नि सा सा ध नि सा ध नि रे सा ध नि सा ग रे सा ध नि सा नि ध प म ग प प म ग प प म ग प। विश्व एकता से ही होगा समाधान हर बात का, समाधान हर बात का, समाधान हर बात का। विश्व एकता से ही होगा समाधान हर बात का, समाधान हर बात का। होकर एक बदल दे हम नक्शा कायनात का, नक्शा कायनात का। नक्शा कायनात का, नक्शा कायनात का। सबके दिलों को जीतने का हम, सबके दिलों को जीतने का हम। काम करे निराला, काम करे निराला। आओ जगाए ज्वाला, आओ जगाए ज्वाला।